నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. గగనతలంలో మోదీ విమానానికి ఇండోనేషియా యుద్ధ విమానాల ఎస్కార్ట్. జకర్తాలో ప్రవాస భారతీయులతో సంభాషించిన ప్రధాని మోదీ. ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్. ఈ ఏడాది పూరీ రథయాత్రకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్స్ నుంచి ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. రాష్ట్రపతికి ధృవీకరణ పత్రాలను అందజేసిన వారిలో మంగోలియా, కామన్వెల్త్ ఆఫ్ ది బహామాస్, రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా, రిపబ్లిక్ ఆఫ్ సురినామ్, గాబోన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి భవన్లో శ్యామాప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతగా ముఖర్జీ దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. భారత్లో జమ్మూ కశ్మీర్ సంపూర్ణ విలీనం కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు బలమైన, ఐక్యమైన, స్వావలంబన భారత నిర్మాణానికి నేటికి స్ఫూర్తినిస్తున్నాయని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. దేశ సమగ్రతకు అంకితమైన గొప్ప దేశభక్తుడిని, దార్శనికుడిని భారతదేశం స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రగాఢమైన సైద్ధాంతిక శక్తి, దృఢ సంకల్పం, స్పష్టమైన ఉద్దేశం, సంపూర్ణ అంకిత భావం, నూతన సంకల్పం ఒకదానితో ఒకటి ముడిపడినప్పుడు ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందన్నారు. అటువంటి జీవితాన్నే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గడిపినట్లు ప్రధాని పేర్కొన్నారు. और डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने ऐसा ही जीवन जी करके दिखाया है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं. साथियों, आज का ये कार्यक्रम इस बात का भी साक्षी है कि जब राष्ट्र प्रथम के संकल्प वाली सरकार होती है तो राष्ट्र नायकों को सम्मान भी मिलता है और उनके विजन पर चलने का भी प्रयास होता है. डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती को हमारी 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని జకర్తా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ దేశ సైన్యం ప్రధానమంత్రికి గౌరవ వందనం సమర్పించింది. స్వాగతం పలుకుతూ ఇండోనేషియా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
జకార్తాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో బస చేస్తున్న హోటల్ వద్ద ప్రవాస భారతీయులతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కరచాలనం చేశారు. ప్రపంచంలోని అత్యున్నత సాహిత్య, ఆధ్యాత్మిక వారసత్వ సంపదల్లో ఒకటైన రామాయణం శాశ్వత వైభవాన్ని చాటి చెప్పే షాడోస్ ఆఫ్ ది ఎపిక్ను వీక్షించారు. అనంతరం ప్రధాని నటరాజుగా శివునికి అంకితం చేయబడిన భరతనాట్య ప్రదర్శనను తిలకించారు. 7 ఇండోనేషియా విద్యార్థులు ప్రదర్శించిన ఈ నృత్యం భారతదేశం, ఇండోనేషియా మధ్య ఉన్న శాశ్వతమైన సాంస్కృతిక, నాగరిక బంధాలను ప్రతిబింబిస్తుంది. మరో కార్యక్రమంలో బౌద్ధ సంప్రదాయంలో అత్యున్నత ఆధ్యాత్మిక ఆశ్రయంగా భావించే త్రిరత్నకు నివాళులర్పిస్తూ విహార ధర్మరత్న బృందం ప్రదర్శించిన అద్భుతమైన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ ప్రదర్శన ఇండోనేషియా గొప్ప బౌద్ధ వారసత్వాన్ని, భారతదేశంతో ఉన్న గాఢమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ప్రతిబింబించింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విమానానికి మద్దతుగా ఇండోనేషియా యుద్ధ విమానాలు ప్రధానిని అనుసరిస్తూ స్వాగతం పలికాయి. మే 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తరువాత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వసారి. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షునితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రాష్ట్రంలోని 3 ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అభివృద్ధి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. పూర్వోదయ పథకం కింద ప్రైవేటు పెట్టుబడుల ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయన్నారు. విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాలలో బీచ్ ఫ్రంట్లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయే హ్యుంగ్లీతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది కాలంలో $240 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు నైపుణ్యం, కౌశలం పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉందని, ఈ సహకారంతోనే బుల్లెట్ రైళ్లు, రేర్ ఎర్త్ కారిడార్లతో పాటు గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించడంలో ప్రత్యేక చొరవ ఉంటుందన్నారు. సమయానికంటే ముందే ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, గణన పత్రాల పంపిణీ దాదాపు పూర్తయిందన్నారు. So a special intensive revision, right now we are in the middle of the entire work, and 15th June onwards we started door-to-door exercise by the BLOs. So if we see the enumeration form distribution, it is almost 100%. In few places where like too much of migration in urban areas or in hilly terrain, and those kind of places, the distribution might be challenged. Maybe 1% distribution would not have happened. And when it comes to enumeration form digitization, so the voter is giving back their information and the BLO is digitizing in turn. So if we see that percent, it's around 58% today as of now. And another like we have time till 14th of July. So if we see the progress, we are right. ఇప్పుడు ప్రకటనలో వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళ్తే నెల్లూరులో మున్సిపల్ పాఠశాలల రూపురేఖలు మారడంతో పాటు అత్యుత్తమ విద్యా ప్రమాణాలలో కొనసాగేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి పాఠశాలల ఆధునీకరణ చర్యలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరులో ఉన్న 14 వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే అవి కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరిలో తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర జూన్ 1 నుంచి అమలు చేసి రైతులందరికీ నగదు చెల్లించనున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కమిటీ ద్వారా నిపుణుల కమిటీ వేసినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత తగిన పరిష్కారం చూపుతామన్నారు. రైతులు ఉద్యానవన పంటలు పండించేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ షార్టేజ్ వచ్చినప్పుడు సమస్య వస్తుందో దీనికోసమని ఐసీఏఆర్ ఉంది కదా, దాని నుంచి ఒక నిపుణుల కమిటీ కూడా వేయటం జరిగింది. స్టడీ చేయండి దీన్ని ఎట్లా ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని ఎలా మీట్ అవ్వచ్చు, ఎవ్రీ టైం మనం ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఎలా సపోర్ట్ చేద్దాం, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చేద్దామని స్టడీ చేసి రిపోర్ట్ మనకు కమిటీ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమస్యలు తెరతాయి. అండ్ దీనిలో బేసిక్గా మనకి 2 స్టేట్లకి ఎక్కువ సమస్య ఉంది. దానిలో మనం మొదటి స్టేట్. సో కాబట్టి వీళ్ళు చేసే నిపుణుల కమిటీ కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తుంది కానీ మన జిల్లాకే ఎక్కువ అన్వయిస్తుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సేద్యం చేయటం కోసం ఎంతవరకు మనం టమాటా పండించడంలో కానీ చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయని చెప్పి చూస్తే మనం కుప్పం ఆ ఏరియాలో ప్రకృతి సేద్యం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తర్వాత రైతుకి వచ్చే లాభం బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంటుంది. సో ఇట్లాంటివన్నీ వ్యవసాయానికి సంబంధించి తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంత్యుత్సవాలను తెనాలిలో నిర్వహించనున్నట్లు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభిమానులు, కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొనాలన్నారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రముఖ నటులు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి శత జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు, కళాకారులు, బంధుమిత్రులు అనేక చోట్ల జరపాలని నిశ్చయించి ఇలా 100 ఏళ్ల పూర్తి చేసుకున్న శత జయంతి సందర్భంలో ప్రారంభ సభ ఇక్కడ ఏర్పరచుకోవటం. ఆ రోజున సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5:30 విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన ఈ మత్స్యకారులు విశాఖ వెళ్లి జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. The persons who got missed in the sea, they belongs to Vizianagaram district of Bogapuram Mandal. Previously they shifted to Vizag and they settled in the Vizag. Now they are operating from Vizag. Instead of all these things, we are also
taking all the precautions, and our police team visited their native places, and our minister, our MLA, and our IGs are also they are monitoring. Our IG Gopinath Jetty also monitoring continuously. They are having liaison with the Indian Coast Guard, and searching operations is going on. Hope soon they will be traced. It will be the good news once they trace it. So we are also waiting. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు సంపాదించి ఆర్థికంగా అండగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈరోజు పరామర్శించారు. మత్స్యకారుల గల్లంతు అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని తెలిపారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. were drowned in the boat, and unfortunately they climbed on the boat, but the boat sank, and they swam for more than 3-4 hours. They భారతదేశ సమగ్రత, ఐక్యతకు అసమానమైన కృషి చేసిన మహనీయులుగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నిలుస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 125వ జయంతి సందర్భం నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసి ఆయన సంకల్పాన్ని నెరవేర్చినట్లు తెలిపారు. ఈ చర్యతోనే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. సొంత పార్టీ కార్యకర్తలే ఆయన దార్శనికత సాకారం చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు. देश के पहले मंत्रिमंडल से इस्तीफा नेहरू लियाकत समझौते के कारण दिया था, और उन्होंने भारत की नृत्यों का सृजन भारत की ही मिट्टी के सुगंध से बने हुई नृत्यों से हो, उस पर जोर रखा था. उनके मृत्यु के 63 साल बाद आज बंगाल में 125वीं जयंती के अवसर पर 125 फुट ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సాధారణంగా నడిచే 800కు పైగా రైళ్లకు ఇవి అదనమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రథయాత్ర కోసం రైల్వే ఏర్పాట్లను సమీక్షించి తద్వారా కార్యకలాపాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భక్తుల ప్రయాణం నిరాటంకంగా సాగేలా చూస్తానని తెలిపారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని, అలాగే ఈ ఏడాది ఓనం పండుగ సందర్భంగా రైల్వే 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. इस साल रिकॉर्ड संख्या में करीब 15,000 स्पेशल ट्रेन चलाई गई है. 15,000 स्पेशल ट्रेन. ये भी एक ऐतिहासिक प्रयोजन था, क्योंकि 15,000 स्पेशल ट्रेन चलाना मने जनरली समर में चलाते थे 4,000 5,000 ट्रेन, और आज से 10 वर्ष पहले की अगर संख्या ले तो उसमें बहुत ही कम स्पेशल ट्रेन होती थी. 15,000 स्पेशल ट्रेन चलाने का बेनिफिट देश भर में मिला है. पिछले दिवाली छठ में भी 12,000 स्पेशल ट्रेन चलाई गई थी. होली के टाइम में भी बहुत सारी स्पेशल ट्रेन चलाई गई थी. और अब आगामी समय में पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई. और आने वाले समय में दक्षिण में केरलम में ओनम का बहुत बड़ा फेस्टिवल है. ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी. To my friends in Kerala, I would like to share with you that we will be running 100, actually more than 100 special trains. ఇప్పుడు ప్రకటనలో
ఛాంపియన్ ఇంకా రాలేదు మరి. బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముంబైలో కేవలం 4 రోజుల్లోనే 1 నెల వర్షపాతం నమోదైందని, ఎక్కడా నీరు నిలవకుండా ఉండేందుకు బీఎంసీ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ముంబై మెట్రో రైలు సర్వీసు యథావిధిగా నడుస్తోందని, అయితే రైల్వే నెట్వర్క్లో కొన్ని అంతరాయాలు ఉన్నాయన్నారు. బస్సులు కూడా యథావిధిగా నడుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆదివారం వీచిన బలమైన తీవ్రమైన గాలుల ప్రభావంతో దాదాపు 300 చెట్లు నేలకొరిగాయన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. जो 1 महीने का एवरेज है, करीब करीब उतनी बारिश केवल 4 दिन में हुई है. और जब इतनी बारिश होती है और हाई टाइड आता है तो ऐसे समय बहुत बड़े पैमाने पर मुंबई में डिजास्टर की परिस्थिति निर्माण होती है. फिर भी लगातार बीएमसी ने कार्य करके वाटर लॉगिंग ये ज़्यादा न रहे इस प्रकार का प्रयास किया है. मुंबई की मेट्रो ठीक से चल रही है, मुंबई की रेलवे भी काफ़ी हद तक ठीक से चल रही है, कुछ जगह डिस्ट्रप्शंस उसमें है. मुंबई की बसेस भी काफ़ी हद तक ठीक से चल रही है. लेकिन कल मुंबई में बहुत बड़े पैमाने पर जो विंड जो है अनप्रेसिडेंटेड इस प्रकार से हवा चली है. సంస్కరణలు, డిజిటలైజేషన్తో సహకార విస్తరణ నూతన దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సహకార మంత్రిత్వ శాఖ సహకార రంగానికి జీవం పోసిందన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన నమూనా ఉప నియమావళి ద్వారా కార్యకలాపాల పరిధిని విస్తరించి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. नरेंद्र मोदी जी ने तंत्र सहकारिता मंत्रालय भारत सरकार में प्रस्तापित करने का निर्णय आज के ही दिन किया था. मैं करोड़ों करोड़ों पशुपालक, छोटे किसान और कोऑपरेटिव से जुड़े हुए सहकार की भावना से युक्त सभी प्रकार की कोऑपरेटिव के सभी मेंबर. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్లోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ సంస్థ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంతో పాటు సాధారణ రోజుల్లోనూ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వాయు కాలుష్య సమస్యకు శాశ్వత సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఢిల్లీ ప్రభుత్వం నగరంలోని కాలుష్యం అత్యధికంగా నమోదయ్యే ప్రాంతాలలో గాలిని శుద్ధి చేసేందుకు పవన్ 3 పేరుతో రూపొందించిన అత్యాధునిక రోడ్ సైడ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ ట్రయల్స్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ పవన్ 3 సిస్టమ్ రహదారులపై వాహనాల నుండి వెలువడే ప్రమాదకరమైన కార్బన్ ధూళి కణాలను పీల్చుకునేలా డిజైన్ చేశారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే 4 కూడళ్ల జంక్షన్ ఈ యంత్రాలను అమర్చడం వలన ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు కాలుష్యరహిత స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర భారత్ విధానాల వలన భారతీయ బొమ్మల ఎగుమతులు రికార్డు స్థాయిలో 239% పైగా పెరగగా విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఏకంగా 52% మేర తగ్గాయి. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ డిజైనింగ్ స్థాయి నుంచి ప్యాకేజింగ్ వరకు పూర్తి స్వదేశీ వనరులను, ఆధునిక హైటెక్ యంత్రాలను వాడుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే సుమారు 150కి పైగా విభిన్న రకాల ఉత్పత్తులను అంతర్జాతీయ నాణ్యతతో రూపొందిస్తున్నారు. ఫలితంగా చైనా వంటి విదేశీ దేశాలపై ఆధారపడడం తగ్గింది. ఆధునిక విద్యా విధానంలో కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పట్టణాల్లోని కాంక్రీట్ వాతావరణానికి దూరంగా చెట్లు, మొక్కలు మధ్య పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తున్న పాఠశాల స్కూల్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ క్లాస్ రూమ్కు 4 గోడలు కానీ, పైకప్పు కానీ ఉండవు. విద్యార్థులకు ఎలాంటి పాఠ్యపుస్తకాలు ఉండవు. ప్రకృతి మాత్రమే ఇక్కడి పిల్లల ప్రధాన సిలబస్. విద్యార్థులు కేవలం పుస్తకాల్లో చదవడం కాకుండా స్వయంగా ఆకుల నిర్మాణాన్ని పరిశీలిస్తూ మొక్కల ప్రాధాన్యతను గుర్తిస్తూ తెలుసుకుంటున్నారు. మొక్కలకు నీరు ఎలా పోయాలి, పర్యావరణ సమతుల్యత వంటి విషయాలను పిల్లలు క్షేత్రస్థాయిలో నేర్చుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన కొందరు ప్రతిభావంతులైన యువకులు ఒక గ్రీన్ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. నిత్యం పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటి సహాయంతో సాంప్రదాయ ఎర్ర ఇటుకల కంటే 2 రెట్లు ఎక్కువ మన్నిక, తేలికపాటి బరువు, 100% వాటర్ ప్రూఫ్ కలిగిన అత్యాధునిక నిర్మాణ ఇటుకలను విజయవంతంగా రూపొందిస్తున్నారు. మొదటిగా నగరంలోని డంపింగ్ యార్డులు, బహిరంగ ప్రదేశాల నుండి రీసైక్లింగ్కు వీలుకాని ప్లాస్టిక్ వ్యర్థాలను పెద్ద ఎత్తున సేకరించి అత్యాధునిక హైడ్రాలిక్ ప్రెస్ యంత్రాల సహాయంతో ఇటుకలను తయారు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా సాంప్రదాయ ఇటుకల బట్టీల వలె నిప్పు లేదా బొగ్గును వాడకపోవడం వలన వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. తద్వారా వాయు కాలుష్యం భారీగా తగ్గడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ బ్లాక్లోని దిగ్మా గ్రామంలోని వ్యవసాయ భూభాగం రూపు మార్చుకుంటోంది. పొలాల్లో సాంప్రదాయ పంటల స్థానంలో ఇప్పుడు రంగురంగుల పువ్వులు వికసించాయి. పువ్వు సాగును ప్రోత్సహించడానికి జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ రంగంలో రైతులు పురోగతి సాధించేందుకు వారికి ఆధునిక సాంకేతిక వినియోగం, విత్తనాలు, రాయితీలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భూకంపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనిజులాకు భారత్ మానవతా సహాయం కింద 2 భీష్మ క్యూబ్లను విరాళంగా అందించింది. జూన్లో ప్రారంభించిన ఆపరేషన్ అమిస్టాడ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాలలో ఈ అత్యాధునిక పోర్టబుల్ ఆసుపత్రులను అక్కడికి పంపింది. భీష్మ క్యూబ్ అనేది విపత్తులు, యుద్ధాలు లేదా అత్యవసర వైద్య సంక్షోభాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు తక్షణమే ప్రాణాపాయం నుంచి రక్షించేలా అత్యవసర చికిత్సను అందించడానికి భారతదేశం అభివృద్ధి చేసిన అత్యాధునిక పోర్టబుల్ ఆసుపత్రి. భీష్మ క్యూబ్ ఉపయోగాలు, వినియోగంపై భారత సైన్యానికి చెందిన వైద్యులు వెనిజులా వైద్య అధికారులకు ప్రత్యక్ష ప్రదర్శన అందించారు. పర్యాటకులు విలాసవంతమైన పెద్ద పెద్ద హోటళ్ల కంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే గ్రామీణ ప్రాంతాలలో బస చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే దేశంలో ప్రకృతి సౌందర్యం కలిగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ సరైన డిజిటల్ నెట్వర్క్ లేకపోవడం వలన అవి పర్యాటకులకు చేరువ కాలేకపోతున్నాయి. ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారంగా సిక్కింకు చెందిన కొందరు ప్రతిభావంతులైన యువకులు అవర్ గెస్ట్ ట్రావెల్స్ అనే వినూత్న స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ప్రతినిధులు స్వయంగా సుదూర ప్రాంతాల ఉన్న చిన్న చిన్న ఇళ్లను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ధృవీకరించిన తర్వాతే తమ అధికారిక ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నారు.
దక్షిణ జార్ఖండ్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుము, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.